హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ పీజీ ఈసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ అని చెప్పేసి మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో ఒక షెడ్యూల్ అయితే ఉంది. ఒకసారి మనం ఇదంతా కూడా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఏదైతే ఈ పీజీ ఈసెట్ 2025 ఎగ్జామ్ ఉందో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ మీటింగ్ అని చెప్పేసి మనకు డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 3వ తేదీన ఫస్ట్ మీటింగ్ అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు డేటు. ఓకే, దీనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అది మార్చి 12వ తేదీన వస్తుంది. అంటే నోటిఫికేషన్ అనేది మార్చి 12వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో అయితే ఈ యొక్క తెలంగాణ పీజీ ఈసెట్ ఉందో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏమో మార్చి 12వ తేదీన వస్తుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది మార్చి 17వ తేదీ నుంచి సబ్మిషన్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, సో మార్చి 12న నోటిఫికేషన్ వస్తుంది. 17 నుంచి ఏమో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది మనకు విండో ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవాలి మార్చి 17 నుంచి. ఓకేనా, సో లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మే 19వ తేదీ వరకు వితౌట్ ఎనీ లేట్ ఫీ తోటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఉందో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అనేది. ఓకేనా, సో మార్చి 12న నోటిఫికేషన్ వస్తుంది. మార్చి 17 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలి. మే 19వ తేదీ వరకు టైం అయితే ఉంటుంది. మే 19వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకు జూన్ 16 నుంచి జూన్ 19వ తేదీ వరకు ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకే, సో స్టూడెంట్స్, మనకు తెలంగాణ పీజీ ఈసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ అనమాట ఇది. సో దీంట్లో షెడ్యూల్ అయితే మనం చూడడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఫర్దర్గా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో స్టూడెంట్స్, వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలానే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.